భారతదేశంలో మళ్లీ కోవిడ్ కలకలం రేపుతోంది. ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు ఇన్స్టాలో పోస్ట్ చేశారు. మహేష్ బాబు సతీమణి నమ్రతకు సోదరి శిల్పా శిరోద్కర్ కు ఆసియాలో కోవిడ్ వ్యాప్తిపై అంతటా ఆందోళన చెందుతున్నారు. అయితే భారతదేశంలో కోవిడ్ ప్రవేశించిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. భారతదేశంలో మళ్లీ కోవిడ్ కలకలం రేపుతోంది. ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు ఇన్స్టాలో పోస్ట్ చేశారు. మహేష్ బాబు సతీమణి నమ్రతకు సోదరి శిల్పా శిరోద్కర్ ఆసియాలో కోవిడ్ వ్యాప్తిపై అంతటా ఆందోళన చెందుతున్నారు. అయితే భారతదేశంలో కోవిడ్ ప్రవేశించిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మళ్ళీ అక్కడక్కడ కొన్ని కేసులు అయితే నమోదవుతున్నాయి, కోవిడ్ కేసులు. సో మళ్ళీ కోవిడ్ విజృంభిస్తుందా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? మొత్తంగా ఏషియన్ కంట్రీస్ లోనే ఈ కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయితే విజృంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సింగపూర్, హాంకాంగ్, జపాన్, మలేషియాలో కూడా కేసులు నమోదవుతున్నాయి. సో ఫారిన్ ట్రావెలర్స్ కూడా పెరిగిపోతా ఉంది. సమ్మర్ హాలిడేస్ కి అందరూ కూడా పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే భారత్ లో కూడా ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ అనేది ఆల్రెడీ ఉన్నాయి. సో కొత్తగా హిస్టరీ కూడా కేసులు నమోదవుతా ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసెస్ నమోదవుతాయి. అయితే ఎండమిక్ గా చేరింది కాబట్టి భారతదేశంలో వ్యాక్సినేషన్ సంబంధించి కూడా పూర్తిగా జరిగింది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్స్ అయితే చెప్తాను పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ కూడా చాలా మంది విదేశాలకు వెళ్లి మరి తిరిగి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సన్ రైజర్స్ ఓపెనర్ బ్యాట్స్మెన్ హెడ్ కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. సో తను కూడా మండే ఇక్కడికి ఈ రోజు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా మంది ఇండియన్ కి ట్రావెలర్స్, ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ వచ్చిపోతా ఉన్నారు. సో ఈ వేరియంట్స్ అన్ని కూడా ఇండియాలో ఉన్నాయి. ఆల్రెడీ మనకి ఈ వేరియంట్స్ అన్ని కూడా చూసామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ దేశాల్లో పెరుగుతున్నటువంటి వాటి మీద WHO కూడా ఆ వేరియంట్ ఏంటి, ఆ వేరియంట్ వ్యాప్తి ఉన్నప్పటికీ కూడా మరణాల సంఖ్య అయితే లేదు, ఆందోళన చెందాల్సిన పని లేదు. అయితే విస్తరిస్తున్న వ్యాప్తిని చూస్తుంటే కొంత ఆందోళన చెందుతున్నాం, కేసుల సంఖ్య పెరుగుతున్నాయని చెప్పేసి ధృవీకరించింది. సో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి యూరోప్ కంట్రీస్ లో ప్రస్తుతానికి కేసులు, కానీ ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో కావచ్చు, ఏషియాలో కావచ్చు కేసులు పెరుగుతున్నాయి కాబట్టి భారతదేశం కూడా దృష్టి సారించింది. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్స్ కూడా జారీ చేస్తా ఉంది. సో ICMR కూడా గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఒకవేళ కేసెస్ కానీ వచ్చినట్లయితే మాస్క్ మస్ట్. ఇప్పుడు మహేష్ బాబు మరదలకు సంబంధించినటువంటి తను కూడా ట్వీట్ చేసింది. మహేష్ బాబు ఫ్యామిలీ కూడా ఎన్నో విహారయాత్రలకు వెళ్తా ఉంటుంది. సో తన ట్రావెల్ హిస్టరీ కూడా అధికారులు ట్రాక్ చేస్తారు. సో మహేష్ బాబు ఫ్యామిలీ పూర్తిగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏదైతే జలుబు గాని లక్షణాల కింద పాత లక్షణాలు ఉంటాయి. సో హ్యాండ్ శానిటైజర్ కావచ్చు, మాస్కులు కావచ్చు మస్ట్ అని చెప్తున్నారు. అయితే వేరే ఆల్రెడీ వ్యాక్సినేషన్ వేసుకుని ఉన్నారు కాబట్టి చాలా మంది 90% దాకా ఇండియాలో. సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. కానీ వ్యాప్తి చెందకుండా అయితే వచ్చిన వాళ్ళైతే పూర్తిగా మాస్క్, శానిటైజేషన్, హ్యాండ్ శానిటైజేషన్, సో మినిమం డిస్టెన్స్ ఇవన్నీ కూడా పాటించాలని అయితే చెప్తా ఉన్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. అయితే ఈ కొత్త కరోనా వేరియంట్ వల్ల భారత్ కు ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రముఖ వైద్యుడు డాక్టర్ ముఖర్జీ చెప్తున్నారు. ఈ కొత్త వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది అనడానికి సరైన ఆధారాలు లేవు అన్నారు. మరణాల గురించి కూడా అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నారు. కేసులు నమోదైనప్పటికీ ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అన్నారు. లాస్ట్ మే 3వ తారీఖున ఒక అధికారిక ప్రకటన వెలువడింది. దాంట్లో చెప్పింది ఏంటంటే సుమారుగా 14,000 కేసులు ఒక వారంలో నమోదైనవి అని. అంతకు ముందు వారం కన్నా ఇది 28% ఎక్కువగా నమోదైనవి. ఇది మాత్రమే కాకుండా ఓవరాల్ గా మనకి 30% ఇంకా హాస్పిటలైజేషన్స్ కూడా పెరిగినాయని సింగపూర్ లో ఆరోగ్య వర్గాలు పేర్కొంటున్నాయి. కాబట్టి ఇది మనం పెరిగే అవకాశం, ఇండియాలో పెరిగే అవకాశం ఎంత మాత్రం ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే కొత్త వేరియంట్స్ ఏమన్నా వచ్చినట్లయితే ఇది మనకి ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంటుంది. సింగపూర్ లో LF7 అనే వేరియంట్ ఉంది. ఇది ఒమిక్రాన్ J1.1 వేరియంట్ యొక్క సబ్ వేరియంట్ మాత్రమే. దాని వలన ప్రమాదకరంగా పరిగణించే అవకాశాలు తక్కువ. హాంకాంగ్ లో LF7 కాకుండా వేరే ఒక వేరియంట్ నడుస్తా ఉంది. అది NB1.8 అని అంటారు అనమాట. సో 2 వేరియంట్స్ కూడా డిఫరెంట్ అయినప్పటికీ కూడా ఇది కంప్లీట్ గా న్యూ వేరియంట్స్ కాదు, ఒమిక్రాన్ లో సబ్ వేరియంట్స్ మాత్రమే. వీటికి ఇంకా ముందు కన్నా డెల్టా లాగా కానీ
లేకపోతే అంతకుముందు ఆల్ఫా లాగా కానీ ఎక్కువగా మరణాలు సంభవించే అవకాశం చాలా చాలా తక్కువ. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మరి మనకు కూడా కొంతమేరకు ఇమ్యూనిటీ తగ్గింది కదా, మనకు కూడా రావచ్చు కదా అంటే కేసెస్ వస్తే రావచ్చు, కానీ ప్రమాదకరంగా పరిణమించే అవకాశం చాలా తక్కువ. సింగపూర్ లో, హాంకాంగ్ లో ఆల్రెడీ మాస్క్ పెట్టుకోమని గవర్నమెంట్ ఫోర్స్ చేస్తా ఉంది. ఇండియాలో అయితే ఈ పరిస్థితి ఇప్పుడే లేదు, ఎవరు మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మురుగు నీరులో కోవిడ్ ఎంత ఉంది అనే పరీక్షలు కూడా అన్ని మేజర్ నగరాల్లో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. ఒమిక్రాన్ వేరియంట్స్ లోనే 2 LF7 ప్లస్ NB 1.8 అనేవి మాత్రమే. కాబట్టి భయపడద్దు. ప్రభుత్వం దగ్గర నుంచి ఏమన్నా మార్గదర్శకాలు వస్తాయేమో అని వేచి చూస్తాం.